సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలలో మరియు ఇతర రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో సిగరెట్ బోధనలలో పలు దొంగతనాలు జరిగినవి. ఇట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలలో ప్రత్యేక దృష్టి సారించి కామారెడ్డి ఎస్డిపిఓ గారి పర్యవేక్షణలో కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు కామారెడ్డి పట్టణ సిఐలతో కలిసి 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ దొంగతనం కేసులను ఛేదించాల్సిందిగా ఆదేశించగా గత 10-15 రోజుల నుండి తీవ్రముగా కష్టపడి పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు ఈ నేరాలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం మరియు సరైన సమాచారంతో ఈ రోజు పొద్దున సిరిసిల్ల రోడ్డు బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తుల వివరాలు: ఒకటి ధూమ్ధరం, ఎ2 కుమావత్ లక్ష్మణ్ రామ్, ఎ3 కుమావత్ గన్ శ్యామ్. 1 వద్ద 8 లక్షల రూపాయలు రికవరు చేయడం జరిగిందని, ఇకపై మన కామారెడ్డి జిల్లాలలో ఎవరైనా ఇలాంటి నేరం చేయడానికి ప్రయత్నించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నేరస్తులను కోర్టు ముందు హాజరుపరిచి వారికి కఠిన కారాగారమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుందని తెలిపారు. కవర్ చేసినా కూడా యు ఆస్క్ దెం టు స్టార్ట్ చేయాలా? ఇవి జనరల్ ఇళ్లలో జరిగే హెచ్బీలు అవి కాదు, అన్నీ కూడా సిగరెట్ కార్టన్స్ కేసెస్. ఇవి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫెషన్లో రాస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాము. అది నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీకి టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ మనకు వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫర్దర్ అవుతుంది. అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణంలో 1 మే రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ జరిగింది. ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, 8 మిగిలిన 7 కేసెస్ నకరేకల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి. ఇఫ్ వీ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్. ఫైనలీ మనము 3 అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము. మెయిన్ అఫెండర్ కుమావత్ బుందారాం, ఇతను పాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. 3 అఫెండర్స్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకి చెందిన వాళ్ళు. మొదటి అతను కుమావత్ బుందారాం, A2 కుమావత్ లక్ష్మణ్ రామ్, A3 అబ్స్కాండింగ్ ఉన్నాడు ఘన్శ్యామ్ అని చెప్పి. వీళ్ళు యాజ్ పర్ ప్రీ ప్లాన్డ్ దే ఆర్ టార్గెటింగ్ సిగరెట్ గోడౌన్స్ ఫర్ ఈజీ గెయిన్. ఇవి వాళ్ళు రాత్రి
after committing this offense, they are trying to make easy money out of sale of the cigarette cartons. సో మనకి ఈ కేసుకి సంబంధించి అఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రాపర్టీ ఒక 8 lakh క్యాష్ అన్నది వీళ్ళ దగ్గర రికవర్ అయింది. అదేవిధంగా A2 అకౌంట్లో ఒక 7,50,000 ఈ ఆఫెన్సెస్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. అండ్ ఈ ఆఫెన్స్ వాడడానికి వాళ్ళు ఒక స్విఫ్ట్ VDI కార్ యూజ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ వెహికల్ రికవర్ అయింది. అండ్ 3 సెల్ ఫోన్స్ అండ్ ఒక గడ్డపార, స్క్రూ డ్రైవర్ ఫర్ బ్రేకింగ్ లాక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేశాము. A1 అండ్ A2 బుందారాం అండ్ లక్ష్మణ్ రామ్ ఇవాళ మనం అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్. అండ్ ఆన్ దిస్ అకేషన్ 2 విషయాలు. ఒకటి, బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదన్నా డీటెయిల్స్ అడుగుతున్నారు అట్లాగా అంటే మనము ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇది చేయడం వల్ల, విజిలెంట్గా ఉండడం వల్ల మనకి ఇలాంటి ఆఫెన్సెస్ మనం జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. రెండవది, వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్. చాలా ప్రీవియస్ ఆఫెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 8 ఆఫెన్సెస్ గత నెల రోజులుగా వీళ్ళు చేసినవి. ఇవే కాకుండా 1 or 2 years డేటా కనుక చూస్తే మనం హైదరాబాద్లో అండ్ ఇతర ప్లేసెస్లో చాలా ఆఫెన్సెస్ చేసి ఉన్నారు. సో వీళ్ళని చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ముఖ్యంగా CCS ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, CCS SIs ఉస్మాన్ అండ్ మహేందర్ రెడ్డి, అండ్ హెడ్ కానిస్టేబుల్ సయీద్, కిషన్, సురేందర్, అండ్ PCs గణపతి, రాజేందర్, శ్రవణ్ అండ్ హోంగార్డ్స్ నరేష్, అండ్ అదేవిధంగా PCs కరుణాకర్, రాజు, విశ్వనాథ్, నరేష్ అండ్ విఠల్, వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మనకి ఎలక్షన్ పీరియడే ఎక్కువ ఉంది గత 3 వారాల్లో. అండ్ ఇది ఉన్నప్పటికీ ఒక మంచి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని చాలా ఎక్సలెంట్ డిటెక్షన్ ఇది. సో ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ ఇలాంటి ఆఫెన్సెస్ మనం ఫ్యూచర్లో అరికట్టాలి అంటే ప్రజలు కూడా విజిలెంట్గా ఉండాలి. అండ్ వీళ్ళకి కూడా మనం అప్రిషియేషన్ కనుక ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో డిటెక్షన్స్ అన్నవి, ప్రివెన్షన్ అన్నది చేస్తారని